నా వీడియోస్ వల్ల ఎవరికైనా మోటివేషన్గా ఉందో నాకు తెలియదు, బట్ నేను కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నాను, హ్యాపీనెస్ మాత్రం ఉంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ నానబెట్టిన మినపప్పుని క్లీన్ చేస్తున్నా రేపు ఇడ్లీకి. నాకు ఈ మినపప్పుతో ఇడ్లీ టేస్టీగా అనిపిస్తుంది. క్లీనింగే కొంచెం ప్రాబ్లం అనుకోండి. సాయి మినపప్పుతో కూడా వేసుకోవచ్చు, బట్ టేస్ట్ అయితే దీందే బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నాకు ఈ గ్రైండర్ క్లీన్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఈ రాయి కనుక నా లెగ్ మీద పడిందా, నా లెగ్ అంతే అని భయం వేస్తుంది. ఎందుకో అర్థం కాదు, ఎప్పుడు క్లీన్ చేసిన ఇదే ప్రాబ్లం నాతో. ఇలాంటి థాట్స్ నాకేనా, మీకు కూడా వస్తాయా? ఈవినింగ్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెజిటేబుల్స్ని ఫ్రిడ్జ్లో సదిరేసి వాటర్ మిలన్ మాత్రం ఫుడ్ ర్యాపర్తో ప్యాక్ చేసుకుంటా, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. ఇంకా ఎండి చేపల్ని కూడా ఒక బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇలా పెట్టడం మా అమ్మ వాళ్ళు పెడతారు, సో నేను కూడా. బంగాళదుంపలు ఇంకా స్వీట్ పొటాటోస్ని పెట్టి కీస్ని కీ స్టాండ్లో పెట్టి ఇంకా ఫ్రెష్ అయి పడుకున్నా. గుడ్ మార్నింగ్. లైట్స్ ఆన్ చేసి ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసి డోర్స్ అన్నీ ఓపెన్ చేసి బాల్కనీలో ఇలా కొంచెం సేపు కూర్చోవడం బాగుంటుంది మార్నింగ్ టైం. ఇంకేముంది, ఇంకా ఫాస్ట్గా బయట అంతా తుడిచేసి మాప్ పెట్టేసుకొని చిన్న ముగ్గు పెట్టుకొని, ఈ టైల్స్ వల్ల నేను ఏం ముగ్గు పెడుతున్నానో కూడా అసలు అర్థం కాదు. కిచెన్లోకి వెళ్ళి వాటర్ పట్టుకునే టైం కాబట్టి ఇంకా వాటర్ పట్టుకున్నా. సమ్మర్ కాబట్టి వాటర్కి చాలా ఇబ్బంది మా ఊర్లో. ఈ లోపు మా డాలీ లేచింది. నైట్ రుబ్బిన పిండిని బయట పెట్టి సాల్ట్ మిక్స్ చేసి పక్కన పెట్టారు. చాలా మంది ఇడ్లీ బాగా రావాలని ప్యాన్కి ఆయిల్ ఆర్ గీ రాస్తారు, బట్ ఇలా వాటర్తో ఒకసారి క్లీన్ చేసి వేసుకుంటే అతుక్కోవు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి కామెంట్స్లో. ఈ ఇడ్లీ పాత్రని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. మా బాబు స్కూల్లోని ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అందరూ కొబ్బరి చట్నీ ఆర్ పల్లీల చట్నీ చేసుకుంటే మా ఇంట్లో ఇడ్లీ చేస్తున్నా అంటే కంపల్సరీగా బొంబాయి చట్నీ చేయాల్సిందే. అసలు దీనికి బొంబాయి చట్నీ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటారు. నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. బొంబాయి చట్నీ అనగానే పూరీ కర్రీ అని ఉంటారు చాలామంది, బట్ ఈ బొంబాయి చట్నీ ఎంత సింపుల్గా చేసుకుంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఇందులో ఎక్కువ కరివేపాకు ఇంకా లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్లేట్లో ఇడ్లీ పెట్టేసి చట్నీ కూడా వేసేసి మా డాలమ్మకి ఇచ్చేస్తే, అదేంటోనండి బయట ఇడ్లీ అంటే తినదు, కానీ ఇంట్లో ఇడ్లీ అయితే ఇష్టంగా తింటుంది. ఈ మధ్య నేను బ్లాక్ కాఫీలో ఇలా గీ వేసుకొని కాఫీ తాగడం చాలా అలవాటు చేసుకుంటున్నా. నా కాఫీ తాగడం అయిపోతుంది, కానీ ఇవి తినడం మాత్రం అవ్వదండి. హెయిర్కి ఆయిల్ రాస్తే చిరాకంట. ఇంకేం చేస్తాము, ఫాస్ట్గా రెడీ చేసి స్కూల్ దగ్గర డ్రాపింగ్ ఏమో, కానీ పక్కనున్న షాప్లో మాత్రం డైలీ 15 రూపీస్ ఖర్చు కంపల్సరీ.